జమ్మూ కశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అమరుడయ్యారు. అత్యంత ధైర్య సాహసాలతో పోరాడి ప్రాణత్యాగం చేసిన కార్తీక్కు భద్రతా దళాలు నివాళులర్పించాయి. ఈ క్రమంలో కార్తీక్ స్వస్థలం బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఆయన స్వగ్రామానికి భౌతిక కాయం చేరుకుంది. అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, జవాన్ కార్తీక్ అంత్యక్రియలు ఈ రోజు గ్రామంలో జరగబోతున్నాయి. గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? జమ్మూ కాశ్మీర్లోనే సోంపూర్ ప్రాంతంలో జరిగిన ఏదైతే కూబింగ్ సమయంలో ఉగ్రవాదుల నుంచి కాల్పులు జరపడంతో ఈ జవాన్ కార్తీక్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్తీక్ యాదవ్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన 12 గంటలకు ఆయన గాయపడినట్లు సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తర్వాత 3 గంటలకు ఆయన మరణించినట్లు కూడా సమాచారం అందించారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఏదైతే ఇంటెలిజెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు 22 రెజిమెంట్కి సంబంధించి కూబింగ్కు వీరు వెళ్ళారు. కార్తీక్తో పాటు ఒక 8 మంది కూబింగ్ చేస్తున్న సమయంలోనే ఏదైతే దాక్కొని ఉన్న 2 ఉగ్రవాదులు వీరి మీద కాల్పులు జరిపారు. వీరు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద చూస్తే కార్తీక్ అమరుడయ్యాడు. గ్రామంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో విషాదం నెలకొని ఉంది. ప్రస్తుతం మనం కార్తీక్ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. ఏదైతే 1:30 తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అటు ఏదైతే సిబ్బందితో పాటు తోటి సహచరులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలోని యువకులు ఏదైతే అందరితోనూ కలివిడిగా ఉండే ఈ విధంగా కార్తీక్ ఈ విధంగా మరణించడానికి శోకశబ్దంలో మునిగిందని చెప్పవచ్చు. సుదూర ప్రాంతంలో ఏదైతే తిరుపతి ఏదైతే చిత్తూరు నుంచి 20 కిలోమీటర్ల లోపుగా ఉంటుంది ఈ గ్రామం నుంచి ఈయన డిగ్రీ చదువుకున్న రోజుల్లోనే ఏదైతే ఇటు దేశభక్తితో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ మీద ఉన్న మక్కువతో మిలిటరీలో చేరాడు. 2017 నుంచి ఇప్పటి వరకు చేరిన కార్తీక్ ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండేవాడు. గ్రామానికి వస్తే అందరితోనూ కలిసిమెలిసిగా ఉండేవాడని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అధికార లాంఛనాలతో 1:30 తర్వాత అంత్యక్రియలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.